ఇప్పుడు మొత్తం మీద తీసుకుంటే మీ నాన్నగారి తర్వాత మీరు రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు అంటే మళ్ళీ మీరు టీడీపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మధ్యలో? యాక్చువల్గా 2001లో చెప్పాను కదా మీకు, నాకు 16 సంవత్సరాలు, మా అక్కకి 18 సంవత్సరాలు. 2004లో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. 2001లో నాన్నగారు చనిపోయిన తర్వాత పెద్దలందరూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు, మా హనుమంతరావు గారు, ఎం సత్యనారాయణరావు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు, డి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ చాలామంది పెద్దలందరూ వచ్చారు. వచ్చి మాకు ఏం చెప్పారు, మీరెవరో కూడా ఇంట్లోంచి గురునాథరావు కుటుంబం నుంచి ఎవరో కూడా సీటు కోసం హైదరాబాద్ కానీ ఢిల్లీ మెట్లు ఎక్కడానికి వీల్లేదు. మీ బీ ఫార్మ్ని మీకే పంపిస్తాం, మీ ఇంటికి పంపిస్తాం, మీరు పోటీ చేస్తున్నారు అని చెప్పి మాట చెప్పారు. ఎవరు పోటీ చేస్తారని? ఆ రోజు ఉన్నటువంటి పర్సన్ అమ్మని పోటీ పెట్టారు. నాగమణి అండి, అప్పుడు అమ్మ అంత హౌస్ వైఫ్. అప్పుడు నాన్న చనిపోయినప్పుడు అమ్మకి 36 ఇయర్స్ అండి. నాన్న చనిపోయినప్పటికి అమ్మ కూడా చిన్న వయసులో మ్యారేజ్ అయింది. 16 సంవత్సరాలకి అమ్మకి మ్యారేజ్ చేశారు. అప్పుడు చిన్న వయసులో ఇదైంది. అమ్మని ఎందుకంటే మా కొడుకుగా నేను బాధ్యత తీసుకుందామన్నా, నా వయసు కూడా చాలా చిన్నది, ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి టైంలో అమ్మ పాలిటిక్స్లోకి వచ్చి నాన్నకు ఉన్నటువంటి క్యాడర్ని, నాన్నతో ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి కార్యకర్తలని, వీళ్ళందరినీ, ఆ వర్గాన్ని అంతటిని కూడా మనం వదిలేయడానికి లేదు. మన కుటుంబం మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఎంతోమంది ప్రజలు ఈ జిల్లాలో ఉన్నారు, మనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 2004లో అమ్మ పోటీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కుటుంబం అంతా కలిసి. ఈ మాట కూడా పెద్దలని చెప్పారు. కాంగ్రెస్లో హేమీలు అందరూ వచ్చి మాట చెప్పిన తర్వాత మనకి అప్పటికి కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినలేదు మనం. ఎందుకంటే నాన్నకి ఇందిరాగాంధీ అన్న, రాజీవ్ గాంధీ గారు అన్న విపరీతమైన, రాజీవ్ గాంధీ పాపం ముందు రోజు విశాఖపట్నంలో ప్రచారం చేసి, ఆ రోజే విశాఖపట్నంలో ఉదయం అంతా ప్రచారం చేసి సాయంత్రం పెరంబదూరు వెళ్ళి ఆయన అసాసినేట్ అయ్యారు. పాపం నాన్న 2-3 రోజులు తేరుకోలేకపోయాడు. మంత్రిగా ఉన్నారు, ఆ రోజు మంత్రిగా లేరు, ఎమ్మెల్యేగా ఉన్నారు, తేరుకోలేకపోయారు. అంటే అంత ప్రేమించినటువంటి వ్యక్తి నాయకుడు చనిపోయాడు, మనకి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు, అంటే అంత ఇదిగా ఉండేవారు. 94లో కూడా నాన్నని సీటు మార్చినప్పుడు, ఎందుకంటే మాకు పెందుర్తి సిట్టింగ్ సీటు మార్చినప్పుడు కూడా చాలా మంది ఇండిపెండెంట్గా వేసి పంపించారు. విశాఖపట్నం 1 అర్బన్ అంటే ఇప్పుడు సౌత్ కాన్స్టిట్యున్సీ. అప్పట్లో విశాఖపట్నం 1, 2 పెందుర్తి అని 3 సీట్లు ఉండేవి సిటీలో. అప్పుడు విశాఖపట్నం 1 అని చెప్పి అక్కడ పంపించారు. పంపించినప్పుడు కూడా చాలామంది క్యాడర్ అంతా కూడా మీరు ఇండిపెండెంట్గా వేసేయండి, ఇండిపెండెంట్ గెలిపించుకుంటాం మీకు అని చెప్పానంటే, పార్టీ ఏం చెప్తే అదే, మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే పార్టీ కోసం ఉన్నాం, పార్టీ వల్ల ఉన్నాం అని చెప్పి కాంగ్రెస్ మీకు చెప్తే పూర్వం మాకు విశాఖపట్నం ఏరియా గోల్డ్ స్పాట్ డ్రింక్ ఉండేది, మీకు ఐడియా ఉంటుంది. గోల్డ్ స్పాట్ కిస్మత్ ఇవన్నీ ఇప్పుడు ఎంబీబీఎస్ మూర్తి గారు ఉన్నారు కదా, ఆయన కంపెనీ మాట. గోల్డ్ స్పాట్ కిస్మత్ ఎల్లో కలర్లో ఉండేవని చెప్పి, కొంచెం రంగు దగ్గర ఉండేవని చెప్పి ఆయన ముట్టుకునేవాడు కాదు మా నాన్నగారు. అంటే డ్రింక్స్ కూడా పసుపు రంగు అంటే ఆయనకి అంత ఇదిగా ఉండేది అన్నమాట. ఆ పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ పార్టీని అంత అభిమానించాడు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానమే దాని మీద అంత ద్వేషాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాలు. సో తర్వాత 2001 నుంచి చెప్పిన తర్వాత మేము మా యాక్టివిటీస్ మేము చేసుకోవడం, పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. అంత జరిగిన తర్వాత ఒక సందర్భంలో 2004లో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే పేపర్లో ఇతర కథనాలు వచ్చాయి, వేరే వాళ్ళకి ఎవరికో సీట్ ఇస్తున్నామని చెప్పి, వేరే ఇచ్చేస్తున్నామని చెప్పి. అదేంటి అది మనకు సీట్ ఇస్తున్నాను కదా అని చెప్పి. నాకు అప్పుడు 19 ఇయర్స్. నేను ఏం చేశాను, మా బొత్స సత్యనారాయణ గారు అంటే మా ఫ్యామిలీకి బాగా నాన్నగారితో పాటు ఉండేవారు. నాన్నగారు కాంటెంపరీ, నాన్నగారు ఇద్దరు, ఆయన విజయనగరంలో లీడర్షిప్, నాన్న విశాఖపట్నంలో లీడర్షిప్, ఇద్దరు బాగా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములాగా, నాకు తండ్రిళ్ళు అంటాడు. అప్పుడు ఎంపీగా ఉన్నారు సత్యబాబు గారు. ఎంపీగా ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన తీసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజశేఖర రెడ్డి గారు అంత శాసించేటువంటి పరిస్థితులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో లేవు. ఎందుకంటే 2004లో మీరు చెప్తే సత్యబాబు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, 2004లో ప్రభుత్వం వచ్చి 183 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీ నన్ను ముఖ్యమంత్రి చేస్తుందా లేదా అన్నటువంటి భయంతో ఉన్నాడంట పార్టీ అనౌన్స్ చేసినంత వరకు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఒక ఉదాహరణకి, అటువంటి రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి, ప్రభుత్వం కావాల్సినటువంటి సీట్లు వచ్చిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి అవుతానని లేదా అన్నంత డౌట్తో ఉన్నటువంటి సందర్భాలు ఆయన చూశారని చెప్తుంటారు.
సో ఆ పరిస్థితుల్లో మేము సీట్ అడిగితే ఆ రోజు ఏమైందంటే మాకు జనార్దన్ రెడ్డి గారు మాకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశారు 2004లో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది, వైజాగ్ నుంచి 2004లో పోటీ చేశారు. సో అప్పుడు ఏమన్నారంటే మరి నా చేతిలో ఏంటంటే ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, మరి ఆయన పార్లమెంట్లో ఏ సీట్లు ఉన్నాయో మరి పూర్తిగా డిస్క్రిప్షన్ ఆయనకే పార్టీ వదిలేస్తుంది, నేను ఇన్వాల్వ్ అవ్వడానికి అవ్వలేదు. నేను నాన్నగారికి బాగా అటాచ్మెంట్ రాజశేఖర రెడ్డి గారితో. విశాఖపట్నం వచ్చారంటే ఫస్ట్ మన ఇంటికి, మాకు ఎయిర్పోర్ట్కి మాది 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ మా ఇల్లు. విశాఖపట్నం వచ్చారంటే ఫస్ట్ మన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేయడం, రాజశేఖర రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ మన ఇంటి దగ్గర చేసేయడం. తర్వాత ప్రెస్తో ఏమైనా ఉంటే అప్పుడు తక్కువ మీడియా ఉండేది, లోకల్ సిటీ కేబుల్, ఈటీవీ ఇలా 2-3 ఛానల్స్ ఉండేవి. మీడియాతో మాట్లాడడం, అక్కడి నుంచి ఏదన్నా జిల్లాలో ఏ యాక్టివిటీ ఉంటే ఆ యాక్టివిటీలు, లేకపోతే పక్కన విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఏ యాక్టివిటీ ఉంటే ఆ యాక్టివిటీకి వెళ్ళిపోతుండేవారు. అంత అటాచ్మెంట్. మీ కుటుంబాన్ని గున్నా అనేవారు అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు గున్నా అనేవారు అన్నమాట. గున్నా అంటే నాకు తమ్ముళ్ళు అంటాడు, నాకు అభిమానం, మరి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను మరి అని చెప్పారు. చెప్తే నేను ఢిల్లీ వెళ్ళాను. నేను సత్యబాబు గారిని తీసుకొని వెళ్ళి మళ్ళీ పాపం మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళాను. నేను ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని కలిశాను. రాజశేఖర రెడ్డి గారు కలిస్తే అక్కడ ఇంకా సినిమా అర్థమైపోయింది అంతా. ఇక్కడ పాపం ఆయన చేతిలో ఏం లేదు, అంత జనార్దన్ రెడ్డి గారి చేతిలో. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చేతిలో ద్రోణరాజు గారు వీళ్ళందరూ కూడా, సుబ్బరామరెడ్డి గారు, ద్రోణరాజు గారు వీళ్ళంతా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఎవరిని? జనార్దన్ రెడ్డి గారిని. మీరు వాళ్ళకి సీట్ ఇస్తే మేము పని చేయడానికి అవ్వదు ఇది అని చెప్పి మా ఫ్యామిలీని చేయాలని చెప్పి ఉద్దేశంతోనో మరి ఏ ఉద్దేశంతోనో మాకు సీట్ రానివ్వకుండా చేశారు. మరుసటి రోజు లాస్ట్ రోజు నామినేషన్స్, మా క్యాడర్ అంతా కూడా మీటింగ్ పెట్టారు. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేస్తారు ఏంటి అంటే ఆ రోజు రాత్రి మీద ఎంవీవీఎస్ మూర్తి గారు పార్లమెంట్ క్యాండిడేట్ వైజాగ్ తెలుగుదేశంకి. ఆయన రాత్రి మీద ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ మా ముందు రోజు నైట్ చేస్తే అంత క్యాడర్ అంతా మీటింగ్ పెడితే మనం ఈరోజు రాజకీయాల్లో ఉన్నది మన వర్గాన్ని, ఈ ప్రాంతానికి సర్వీస్ చేయడానికి. మనకి ప్లాట్ఫామ్ అనేది, మనకి ఏదైనా అధికారం ఉంటేనే మనం ఎవరికైనా ఏదైనా సర్వీస్ చేయగలం. ఈరోజు మనం ఏదో నిర్ణయం తీసుకోకపోతే మనం చేయగలిగిందే లేదు. రాజకీయంగా మీ కుటుంబాన్ని లేకుండా చేసేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేసేయడానికి ప్రయత్నం చేసింది. మీరు ఇంక మరి రాజకీయంగా మీరు పోటీ చేయకపోతే మాత్రం మన వర్గాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మేము కూడా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు లేవు, ఆలోచన కూడా లేదు. మాకు అంత అవగాహన ఏం చేయాలని కూడా తెలియనటువంటి మనకేంటంటే మనకి అధికారం ఉంటే రేపు తప్పకుండా ఏదైనా నలుగురికి ఉపయోగపడవచ్చు, నాన్న ప్రాంతానికి ఉపయోగపడవచ్చు, నలుగురికి పేదలకు సేవ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా 2004లో అమ్మ పోటీ చేసినప్పుడు అప్పుడు చెప్పాను కదా మీకు 4,40,000 ఓటింగ్. ఆ రోజు అమ్మ 11,000తో ఓడిపోయింది. 11 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేవు పక్కన ఉన్నటువంటి నిమిషంలో టీడీపీలో టికెట్ ఇవ్వడం, టీడీపీలో అమ్మ చేరడం, పోటీ చేయడం, పెందుర్తి నుంచే కంటెస్ట్ చేయడం 11,000తో. అప్పుడు 11,000 చిల్లర ఓట్లతో ఓడిపోయారు అమ్మ. ఎవరు ప్రత్యర్థి? అప్పుడు గురుమూర్తి రెడ్డి గారని, తిప్పల గురుమూర్తి రెడ్డి గారని ఉండేవారు. ఆయన మున్సిపల్ చైర్మన్. అప్పుడు ఆయనకి సీట్ ఇచ్చారు. ఆయన మీద పక్క సీట్లన్నీ కూడా 50,000, 60,000తో విశాఖపట్నం 2 రంగరాజు గారు అని ఉండేవారు. ఆయన 60,000తో గెలిచారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉప్పెన కదా, అంతా క్లీన్ స్వీప్ అంతా. ఆ దీంట్లో కూడా తక్కువతో ఓటమి చెందడం. పార్టీకి అమ్మ అవేర్నెస్లో పార్టీ కంట నాకు ఆ బాధ్యతలు నెలగన్న అప్పచెప్పాలి, తీసుకొని వెళ్ళి అమర్ని నాయకత్వంకి మనం బ్రిడ్జ్గా ఉండాలి. నేను రాజకీయంగా అంటే నన్ను పొలిటికల్గా నన్ను ఫోకస్ చేయాలంటే నేను విత్డ్రా అయిపోతే రాజకీయాల నుంచి రేపు మధ్యలో ఆ గ్యాప్ వచ్చేస్తుంది. ఇంకా చదువుకుంటున్నాడు. 2004 అంటే నా ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాను, చదువుతున్నాడు. మనం ఈ మధ్యలో వదిలేసామంటే ఇది అవుతుందని చెప్పి 24 గంటలు అమ్మ కూడా యాక్టివిటీస్లో, అప్పుడు కూడా పోరాటం కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు యాంటీ గవర్నమెంట్లో ఉన్నాం, ఫైట్ చేస్తుండేవారు, యాక్టివిటీస్కి అంత వెళ్ళేది. 2007 వచ్చేసరికి కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చాయి. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. 2006లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2007లో ఫస్ట్ జనవరిలోనే ఎలక్షన్స్ వచ్చాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్. వస్తే ఏం చేశారు, మా ఇంట్లో పెదనాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కింద పెట్టింది. మీ పెదనాన్నగారు? మా పెదనాన్న స్వయాన మా నాన్నగారు అన్నకి మా పెదనాన్నగారిని క్యాండిడేట్ కింద పెట్టింది. ఏం పేరు? అప్పల రామ్మూర్తి గారని. రామ్మూర్తి గారని మా పెదనాన్నే క్యాండిడేట్ కింద పెట్టింది. ఇంటి పేరు గుడివాడ కదా? గుడివాడే. అప్పల రామ్మూర్తి గారిని క్యాండిడేట్ పెడితే గుడివాడ అప్పల రామ్మూర్తి పెట్టారు. పెడితే
అప్పుడు అమ్మ ఇన్ఛార్జ్గా ఉన్నారు, పెందుతు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, టీడీపీ ఇన్ఛార్జ్. టీడీపీ ఇన్ఛార్జ్గా. అంటే ఇదేంటిది మనం పెడితే, మనం ఇన్ఛార్జ్గా ఉండి మనం మన సొంత ప్రాంతంలో మనం ఓడిపోతే రేపు నాయకత్వానికి ఏం సమాధానం చెప్పుకుంటాం? కుటుంబంతో మనకి ఎలాగున్నా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో మనం గెలుపు సాధిస్తే తప్ప రేపు మళ్ళీ మన పార్టీకి సమాధానం చెప్పుకోలేంట. మాకు అక్కడ ఎవరు గాడ్ ఫాదర్ ఉండేవారు కాదు టీడీపీలో కూడా. టీడీపీలో అంటే గాడ్ ఫాదర్ అంటే కనీసం మేము ఏం చేస్తున్నాం అనేది నాయకుడికి చెప్పడానికి కూడా ఎవరు ఉండేవారు కాదు. సో దాంట్లో ఏంటంటే 2007లో మా అమ్మ నన్నే ప్రపోజ్ చేసింది, నా కొడుకునే పెడతాను, ఎలాగైనా గెలాలి, గెలకపోతే నాయకత్వంకి ఇబ్బంది అవుతుందని చెప్పి 2006 జూన్లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వడం, 2007 జనవరిలో నేను పోటీ చేయడం, గెలవడం. ఎన్ని ఓట్లతో గెలిచారు? అప్పుడు 860 ఓట్లు. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ కార్పొరేషన్? అప్పుడు 14,000 ఉన్నా. 14,000 ఓట్లు ఉన్నాయి. గెలవడం గెలిచారు మా పెదనాన్న మీదే. పెదనాన్న మీద గెలిచాం. మనం పార్టీకి నిబద్ధతో మన సొంత ఊర్లో కూడా మనం సాక్రిఫైస్ చేసినా మనం గెలిచామని చెప్పి కుటుంబంతో గొడవలు వచ్చిన పెదనాన్న కొడుకు మొదలు ఇదైంది. 2009 వచ్చేసరికి మళ్ళీ మమ్మల్ని డీలిమిటేషన్ అయింది కాన్స్టిట్యున్సీస్. డీలిమిటేషన్, ప్రజారాజ్యం పార్టీ రావడం, విపరీతమైన ప్రెషర్ పార్టీ మారమని. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారు కూడా పాపం చాలా రిక్వెస్ట్ చేశారు, వచ్చేయండి మీరు, మీకు అది నప్పదు, మీరు రండి, నేను చూసుకుంటాను అది అని చెప్పారు. కానీ మనం ఒకసారి నిర్ణయం తీసుకున్నాం, ఒక మంచో చెడో మనం ఒక నాయకత్వాన్ని మనం ఇది చేసుకుని వెళ్ళినప్పుడు మనం ప్రతిసారి ఇలా పార్టీలు మారడం వల్ల ఉపయోగం ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రజారాజ్యం వాళ్ళు చిరంజీవి గారు వాళ్ళు చాలా ప్రజెంట్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రజెంట్ చేశారు. అయినా సరే మాకు మళ్ళీ సిట్టింగ్ సీటు మళ్ళీ మాకు ఇవ్వాల. టీడీపీలో గాజువాక మేము సిట్టింగ్ సీట్ అయితే గాజువాక కమ్యూనిస్ట్ పార్టీకి మళ్ళీ ఇచ్చేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళి మా నాన్ లోకల్ ప్లేస్లో పక్కన విశాఖపట్నం వెస్ట్ అని చెప్పి విశాఖపట్నం వెస్ట్లో పెట్టారు. పెందుర్తి నుంచి మళ్ళీ గాజువాక. పెందుర్తి 2004 పెందుర్తి సార్. 2009కి డీలిమిటేషన్ అయిపోయింది కదా, కాన్స్టిట్యున్సీస్ మాది గాజువాక నియోజకవర్గం వచ్చింది. గాజువాక నియోజకవర్గం వచ్చినప్పుడు మళ్ళీ గాజువాకలో మేము ఇన్ఛార్జ్గా పనిచేసేవాళ్ళం. గాజువాకలో ఇన్ఛార్జ్గా ఉండేదాన్ని తీసుకెళ్ళి అప్పుడు కమ్యూనిస్టులు మహాకూటమి కదా 2009లో, కమ్యూనిస్టులకి ఇస్తే మమ్మల్ని మళ్ళీ పక్క సీటుకి, అది లాస్ట్ రోజే షిఫ్ట్ చేశారు. అదంతా కొత్త, అంత 15 రోజుల ఎలక్షన్స్. మా మదర్ కూడా మధ్యలో సిక్ అయిపోవడం, 4 రోజులు హెల్త్ ఇబ్బంది పెట్టడం, సిక్ అయిపోవడం. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వేవ్ రావడం, ఇదంతా అయిపోయింది. ఇదంతా వర్క్ చేసుకున్నాం. 2013 ఇంకా అక్కడి నుంచి 2013 ఏదైతే సమైక్యాంధ్ర ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒక అంశం మీద 2009లో అనుకుంటా, 2009 డిసెంబర్లో 9th కదండి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్రం, రాష్ట్రాన్ని విభజన చేయాలని చెప్పి. అప్పటి నుంచి కూడా అప్పటికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకోవడం, అశోక్ గజపతిరాజు వీళ్ళందరూ వెళ్ళి కలవడం, లెటర్ ఇవ్వడం. అప్పటి నుంచి నేను విభేదించడం అంటే అదేంటది 2 స్టాండ్స్ ఏంటి మనకి, ఇదేం బాగాలేదు అని చెప్పి ఆ రోజు కూడా ఒక 2 days నిరాహార దీక్ష చేశాను. నేను నిరాహార దీక్ష మొదలుపెట్టాను. మరుసటి రోజు మళ్ళీ చిదంబరం దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది, ఈ కమిటీ వేస్తాం ఇది వేస్తాం అని చెప్పి. సో వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇది అలా కంటిన్యూ అయిందంటే మళ్ళీ 2013 ఎపిసోడ్ తెలుసు. 2013 మీరు ఇందాక చెప్పినట్టు రామానాయుడు నేను అంతా కలిసి చేసాం. ఆయన ఎక్కడ కూడా స్టాండ్ మార్చుకోలేదు. స్టాండ్ మార్చుకున్న దగ్గర నుంచి నాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి చాలా ఫెరోషియస్గా ఫైట్ చేస్తున్నారు. ఉద్యమం దేనికోసం, మన ఆంధ్ర సమైక్యాంధ్ర కోసం చేస్తున్నారు. అందులో మన ఏజ్ ఇది, ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్, ఈయనేమొచ్చి 2 కళ్ళ సిద్ధాంతంతో ఈయన వెళ్తున్నాడు, మనం చెప్పిన దాన్ని ఏమొచ్చి పట్టించుకోవట్లేదు. మీరు చెప్తే నమ్మరు. అంటే ఆ పార్టీ దీంట్లో జరిగేటువంటి డిస్కషన్స్ ఇవన్నీ ఎదుటోడి మీద ఎలాగా బురద జల్లేసి ఓ ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన తప్ప, అంటే అధికారమే పరమావధి అంటారు కదా, ఓన్లీ అధికారం కోసం ఏదైనా చేసేద్దాం అనే దానికి ఏ రకమైనటువంటి ప్రచారం చేద్దామన్నా సరే ఆడలేదు మగాలేదు తేడా లేదు. ఇంకా అటువైపు కుటుంబం ఎలాంటిదైనా అనవసరం, ఏదన్నా చేసేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం అక్కడ. సో దాంతో ఏంటంటే మనం అన్ని మనం ఎలాగన్నా ఈ ఫైట్లో మనం ఉండాలి, మనకి 2 రాష్ట్రాలు విడిపోతే మనకి ఉపయోగకరం కాదు, ఏదో స్టాండ్ తీసుకొని సమైక్యాంధ్ర ఉండాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం. జగన్మోహన్ రెడ్డి గారు మీతో పాటు నేను పోరాటంలో భాగస్వాములు అవుతానని చెప్పడం, పార్టీ నుంచి రావడం. 2014
ఆయన అనుకోకుండా వచ్చినప్పుడు రావడమే ఉన్నాను. ఫస్ట్ డే పార్టీలో జాయిన్ చేసిన రోజే నన్ను ఎంపీ క్యాండిడేట్ కింద అనౌన్స్ చేశాడు. ఆశ్చర్యం అసలు, నిజంగా చెప్తున్నాను, నాకు తెలియదు అసలు. పార్టీ ఫండ్ ఏం అడగలే, ఎంత ఇస్తావు ఇంకా చెప్తున్నాను కదా, నాకు కండువా వేసిన రోజు మార్చి 12, 2014 పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు కండువా వేసి పక్కన మిగిలిన నాయకులందరూ ఉంటే, మా జిల్లా నాయకులందరూ ఉంటే, ఇదిగో అమర్ని పంపిస్తున్నాను మీ ఎంపీ క్యాండిడేట్ అని చెప్పాడు. నేను షాక్. మీ ఎంపీ క్యాండిడేట్ అన్నారు, నాకు అర్థం కాలేదు. ఎంపీ క్యాండిడేట్ అన్నారా ఎంపీపీ క్యాండిడేట్ అన్నారా నాకు అర్థం కాలే. ఎంపీ క్యాండిడేట్ అని చెప్పారు. ఎంపీ క్యాండిడేట్ మీ అనకాపల్లి పార్లమెంట్ క్యాండిడేట్ తిప్పండి అని చెప్పి పంపించారు. మీరు నమ్ముతారో నమ్మరో, అంత నమ్మకం పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చూసింది ఏంటంటే, యువత రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి యువకులంటే ఆయన చాలా అభిమానం. అని చాలా వాళ్ళని ప్రమోట్ చేయాలి, వాళ్ళు మనతో పాటు రాజకీయాల్లో తీసుకురావాలి, ప్రమోట్ చేయాలి, వాళ్ళు కూడా నాయకత్వం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ దీంట్లోనే మనం ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం రావడం, గెలిపోవటం సహజం. ఓడిపోయిన వెంటనే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇదంతా మీకు తెలిసిందే కదండి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.